నమస్తే 99 వీక్ స్వాగతం. నేను రవిశంకర్ వెళ్ళ. అమెరికా వెళ్లాలనే పలువురి కళ్ళలుగానే మిగిలిపోతోంది. అమెరికాలో ఉద్యోగం చేయాలనే ఆలోచన వారు వదిలేసుకోవాల్సిందేనా? ఎందుకు వారికి ఈ షాక్లు తగులుతూ ఉన్నాయి? ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తోన్న వారి ఆశలు ఎందుకు అడియాసలు అవుతూ ఉన్నాయి? ఈ స్టోరీలో చూద్దాం. H1B వీసాతో అమెరికా వెళ్లాలనుకునే వారికి ఊహించని షాక్ తగిలింది. అమెరికా ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ గందరగోళానికి దారితీస్తోంది. ఈ విధానం వల్ల భారత్లో భారీ సంఖ్యలో వీసా అపాయింట్మెంట్లు వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం దీనికి సంబంధించి ఎక్స్ వేదికగా ఒక ప్రకటన చేసింది. వీసా అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసినట్టు మీకు ఈమెయిల్ వచ్చి ఉంటే కొత్త తేదీలో మాత్రమే హాజరు కావాలని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరైనా పాత తేదీలో ఇంటర్వ్యూ కోసం వస్తే వారిని కాన్సులేట్లోకి అనుమతించబోమని స్పష్టం చేసింది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత H1B, H4 వీసాలపై కఠిన చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. వీసా దరఖాస్తుదారుల ఆన్లైన్ కార్యకలాపాలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు తీసుకొచ్చిన కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ కారణంగా భారత్లో వేలాది H1B వీసా అపాయింట్మెంట్లు వచ్చే ఏడాది మార్చి వరకు వాయిదా పడ్డాయి. పౌరుల భద్రతను దృష్టిలో పెట్టుకుని అక్రమ వలసదారులతో పాటు హింస ఉల్లంఘన కేసుల్లో ఉన్న దాదాపు 85,000 వీసాలను రద్దు చేసినట్లుగా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ఈ అనూహ్యంగా జరిగిన వాయిదాలు రద్దుల కారణంగా లక్షలాది మంది భారతీయ టెక్ నిపుణులు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. H1B వీసాకు దరఖాస్తు చేసుకునే విదేశీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు తీసుకోవాలనుకునే H4 వీసా దరఖాస్తుల సోషల్ మీడియా ఖాతాల గురించి అమెరికా విదేశాంగ శాఖ కొత్త నిబంధనను ఇంతకుముందే ప్రవేశపెట్టింది. అయితే ఇప్పుడు H4 వీసా దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ఖాతాలను పబ్లిక్ సెట్టింగ్లో ఉంచాలని అమెరికా కొత్త రూల్ తీసుకొచ్చింది. డిసెంబర్ 15 నుంచి దరఖాస్తుదారులు అందరి సోషల్ మీడియా ఖాతాలను అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ పరిశీలించనుంది. దీనివల్ల అనేక మంది వీసా అపాయింట్మెంట్లు వాయిదా పడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం మంగళవారం రాత్రి వీసా దరఖాస్తుదారులకు ఒక సూచన జారీ చేసింది. మీ వీసా అపాయింట్మెంట్ రీస్కెడ్యూల్ అయిందని మీకు ఈమెయిల్ అందితే మీ కొత్త అపాయింట్మెంట్ తేదీలో మీకు సహాయం చేయడానికి మిషన్ ఇండియా ఎదురు చూస్తోందని పేర్కొంది. అమెరికా ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ కారణంగా భారతీయ H1B వీసా దరఖాస్తుదారుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ విధానం కారణంగా భారీ సంఖ్యలో వీసా అపాయింట్మెంట్లు వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. అమెరికాలోని వలసేతర వీసాలపై కఠిన వైఖరి కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 85,000 వీసాలను అమెరికా రద్దు చేసింది. దీనిపై అమెరికా విదేశాంగ శాఖ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన చేసింది. సరిహద్దు భద్రత, వలస పర్యవేక్షణకు తాము అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా ఈ ప్రకటన ద్వారా స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, విదేశాంగ కార్యదర్శి మార్క్ రూబియో ఒకే లక్ష్యాన్ని అనుసరిస్తూ ఉన్నారని విదేశాంగ శాఖ ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రక్రియ ఆగదని స్పష్టం చేసింది. అంతేకాకుండా దీనికి ట్రంప్ ఫోటోతో ఉన్న ఒక పోస్టర్ను పోస్ట్ చేసింది. రీస్కెడ్యూలింగ్ గురించి సమాచారం అందిన తర్వాత కూడా గతంలో షెడ్యూల్ చేసిన ఇంటర్వ్యూ తేదీకి ఎవ్వరూ కాన్సులేట్కు రావద్దని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. డిసెంబర్లో జరగాల్సిన ఇంటర్వ్యూలు వచ్చే ఏడాది మార్చిలో చేపట్టే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తూ ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు. వలసేతర వీసాల విషయంలోనూ కఠినంగా వ్యవహరిస్తున్నారు.